నమస్తే. మనం ఈ వీడియోలో ఆసనాలలో మన పొట్ట భాగంలో పేరుకుపోయినటువంటి క్రొవ్వును మొత్తం తొలగించి వేసేటటువంటి అత్యద్భుతమైనటువంటి నావాసనం, నౌకాసనాన్ని గురించి తెలుసుకుందాం. మనం నౌకలో ఒక ఒడ్డు నుంచి ఒక ఒడ్డుకు చేరినట్లు మనం ఈ జీవన నౌకలో ప్రయాణించడం మూలంగా, అంటే ఈ నౌకాసనాన్ని నువ్వు ఆచరించడం మూలంగా నీ గమ్యాన్ని నువ్వు చేరుతావు. నీవు ఈ నౌకాసనం అనేటటువంటి పడవ ప్రయాణాన్ని చేయడం మూలంగా నీ జీవిత గమ్యం అనేది ఆనందంగా చేరవచ్చు. ఈ వాస్తవాన్ని గుర్తించండి. ఈ నౌకాసనం చేయడం మూలంగా మనకు ఎన్ని ప్రయోజనాలు ఉంటాయంటే, స్త్రీలకు ఋతుస్రావం ప్రతి నెల క్రమబద్ధంగా వస్తుంది, గర్భాశయ సమస్యలన్నీ తొలగిపోతాయి, పొట్ట భాగంలో పేరుకుపోయినటువంటి క్రొవ్వు మొత్తం తగ్గిపోతుంది, నడుము నాజుగ్గా తయారవుతుంది. అదేవిధంగా పురుషుల్లో పొట్ట భాగం, నడుము భాగంలో పేరుకుపోయిన క్రొవ్వు అంతా తొలగిపోయి జీర్ణాశయ సమస్యలన్నీ తొలగిపోయి ఎంతో అద్భుతంగా ఉంటుంది. మలబద్ధక సమస్య తొలగిపోతుంది, గ్యాస్ సమస్య తొలగిపోతుంది. ఇలా రకరకాలైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఒక వాస్తవాన్ని గుర్తించండి. మన శరీరం యొక్క అందమంతా మన పొట్ట భాగంపై, నడుము భాగంపైనే ఉంటుంది. నడుము అనేది అందంగా ఉంటే నీవు ఇతరులను ఆకర్షిస్తావు. ఈ వాస్తవాన్ని గుర్తించండి. ఈ ఆసనానికి శ్వాసకు సంబంధించినటువంటి నియమాలు. ఆసన స్థితిలోకి వచ్చేటప్పుడు మనం శ్వాసను తీసుకోవాలి. ఆసన స్థితిలో ఉన్నప్పుడు దాదాపు ఆసన స్థితిలో 30 సెకండ్ల నుంచి 1 నిమిషం వరకు ఉండవచ్చు. ఆ విధంగా ఉంటేనే మంచిది. ఆ విధంగా ఆసన స్థితిలో ఉన్నప్పుడు శ్వాసను కుంభకంలో ఉంచడమే మంచిది. శ్వాస స్థితి సాధారణ స్థితిలో ఉంచకుండా శ్వాసను మొత్తం లోనే బంధించి ఉంచడమే ఎంతో ఉత్తమం. ఎందుచేతనంటే ప్రాణాయామాలలో కుంభక ప్రాణాయామమే ఉత్తమమైనది కాబట్టి. ఆ తర్వాత యథాస్థితికి వచ్చేటప్పుడు మనం శ్వాసను వదిలివేస్తూ యథాస్థితికి రావాల్సి ఉంటుంది. ఇక జాగ్రత్త. వెన్ను సమస్యలు ఉన్నవారు ఈ ఆసనాన్ని చేయకూడదు. గర్భవతి అయినటువంటి మహిళలు కూడా ఈ ఆసనాన్ని చేయకూడదు. మరొక విషయం ఏమిటి అంటే, ఈ ఆసనాన్ని చేసిన తర్వాత ఇప్పటికైనా ఆసనాలలో ఒక నియమం అంటూ ఒకటి ఉంటుంది. ముందరికి శరీరాన్ని వంచడం చేసిన తర్వాత వెనక్కి వంచాల్సినటువంటి ఆసనాన్ని మనం ఆచరించవలసి ఉంటుంది. కాబట్టి ఈ నౌకాసనాన్ని చేసిన తర్వాత ధనురాసనాన్ని చేయడం ఎంతో ఉత్తమం. ఈ వాస్తవాన్ని గుర్తించండి. ఈ ఆసనాలను ఆచరించండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఒక వాస్తవాన్ని ఎప్పుడు మర్చిపోకండి. కష్టపడితే దేన్నైనా సాధించవచ్చు ఈ లోకంలో. కానీ మన ఆరోగ్యాన్ని సంపాదించడం కోసం మనం కష్టపడాలి. ఆరోగ్యం అనేది మనం సంపాదించుకున్న తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటివి నీ దరిని చేరుతాయన్న వాస్తవాన్ని నువ్వు గుర్తుంచుకో. ఆరోగ్యాన్ని నశింపజేసుకుని నువ్వు లోకంలో సమస్తమైనటువంటి సంపదలు సంపాదించినా కూడా వాటి మూలంగా నువ్వు ఎంత మాత్రం ఆనందాన్ని అనుభవించాలేవో అన్నటువంటి ఒక వాస్తవాన్ని నువ్వు గుర్తుంచుకో. ఈ శరీరం అనేది ఆరోగ్యంగానే ఉంటేనే, ఈ శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటేనే నీవు ఈ లోకంలో ఆనందంగా ప్రతి దానిని అనుభవించగలవు. ఆరోగ్యం లేనప్పుడు నువ్వు దేన్ని అనుభవించలేవు. నీ కాడ కొన్ని కోట్లున్నప్పటికీ నీవు ఆనందాన్ని అనుభవించలేవు.
ఈ వాస్తవాన్ని గమనించు. నా మాటల వెనుక ఉన్నటువంటి నగ్న సత్యాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇక చేస్తున్నాను, చూడండి. నావాసనం. ఈ నావాసనంలో ముందర పాదాలను లేపవలసి ఉంటుంది మరియు తలభాగాన్ని లేపవలసి ఉంటుంది. ఈ విధంగా రెండు భాగాలను లేపలేకపోయినటువంటి వారు మరొక వాస్తవాన్ని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఆసనం అనేది నెమ్మదిగా సాధన చేస్తూ ఉంటే వస్తుంది. ఉదర భాగంలో కొవ్వు పేరుకుపోయి, అరే ఈ నౌకాసనం చేసే ఉదర భాగంలో ఉన్నటువంటి కొవ్వు మొత్తం పోతుందే, మేము చేయలేకపోతున్నామే అని బాధపడేటటువంటి వారు అటువంటి బాధను ఏమీ పడకుండా ఈ విధంగా ప్రయత్నించవచ్చు. చూడండి, చేస్తున్నాను. రెండు పాదాలను ఈ విధంగా మనం గోడకు ఆంచి ఈ విధంగా తాడు సహాయంతో తలభాగాన్ని కూడా నెమ్మదిగా లేపి ఈ విధంగా మనం ఉండవచ్చు. ఈ విధంగా ఉండగలిగినంతసేపు ఉండి ఆ తర్వాత నెమ్మదిగా కింది పెట్టి ఈ విధంగా కొద్దిసేపు ఉన్న తర్వాత మరలా ఆ ప్రయత్నాన్ని ప్రారంభించాలి. ఈ విధంగా మనం పాదాలను గోడ కాంచి ఈ థ్రెడ్ సహాయంతో తలభాగాన్ని కూడా పైకి లేపడం చేస్తే మన ఉదర భాగంలో కొవ్వు అనేది కరిగిపోతుంది. ఆ తర్వాత నెమ్మదిగా పాదాలను భూమిపై నుంచి 30 degrees to 45 degrees వరకు ఎత్తడం నేర్చుకున్న తర్వాత ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను, చూడండి. మనం నౌకాసనాన్ని ఈ థ్రెడ్ సహాయంతో కూడా చేయవచ్చు. పాదాలను మనం ఈ విధంగా లేపిన తర్వాత తలభాగం నుంచి పైకి లేవడం అనేది కష్టంగా ఉన్నప్పుడు ఈ థ్రెడ్ సహాయాన్ని తీసుకొని నెమ్మదిగా లేవలసి ఉంటుంది. ఈ విధంగా మనం వేసి ఉండగలిగినంతసేపు ఉండాలి. అంటే 30 to 60 seconds మధ్యలో ఈ విధంగా ఉండి ఆ తర్వాత నెమ్మదిగా ఈ విధంగా ఆ తర్వాత మరలా ఇంకొకసారి ఈ విధంగా ప్రయత్నాన్ని సాగించాలి. ఈ విధంగా చేస్తూ ఉండడం మూలంగా పొట్ట భాగంపై ఒత్తిడి అనేది పడుతుంది. మనం ఖాళీ వేళ్ళతో సహా ముందరికి గుంజి ఉంచడం మూలంగా మోకాలు వంగకుండా స్టిఫ్గా ఈ విధంగా ఉంచవలసి ఉంటుంది. ఈ విధంగా మనం థ్రెడ్ సహాయంతో 5 సార్ల వరకు చేసిన తర్వాత మరలా ఈ విధంగానే ప్రాక్టీస్ చేస్తూ ఉండడం మూలంగా మనకు థ్రెడ్ సహాయం లేకుండానే నౌకాసనం అనేది మనకు సిద్ధిస్తుంది. చూడండి.